ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గత 10 రోజులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. సిహెచ్ అగ్రహారం చుట్టూ 1500 ఎకరాల ఫారెస్ట్ లో అడవి పందులు మాత్రమే తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. వాటి పాదముద్రాల ఆధారంగా గుర్తించారు. చిన్నారిపై దాడి చేసిన ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఉండొచ్చని డీఎస్పీ తిలక్ అనుమానిస్తున్నారు. పందులు దాడి చేశాయా అనే కోణంలో అడవి మొత్తం గాలిస్తున్నట్లు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గత 10 రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. సిహెచ్ అగ్రహారం చుట్టూ 1500 ఎకరాల ఫారెస్ట్ లో అడవి పందులు మాత్రమే తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. వాటి పాదముద్రలు ఆధారంగా గుర్తించారు. ఇక చిన్నారిపై దాడి చేసిన ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఉండొచ్చని డీఎస్పీ తిలక్ అనుమానిస్తున్నారు. పందులు దాడి చేశాయా అనే కోణంలో అడవి మొత్తం గాలిస్తున్నట్లు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టమై నేటికి 11 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి క్లూ లభించడం లేదు. ఒకసారి కిడ్నాప్ అంటారు, మరొకసారి అమ్మాయిని మిస్ అయింది, అడవిలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు అంటారు, ఇంకోసారి పరిశీలిస్తే జంతువులు దాడి చేసి ఉండవచ్చు. అయితే అధికారుల మధ్య దాడికి సంబంధించి ఎలాంటి ఏకాభిప్రాయం రావడం లేదు. నిన్న జిల్లా ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఈ అడవి మృగాలు దాడి చేసి ఉండవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి మొన్నటి వరకు కూడా ఎలాంటి వన్యమృగాలు దాడి జరగలేదని చెప్పినప్పటికీ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఆ 1500 ఎకరాల ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ అడవిలో పూర్తిగా జంతువుల దాడి ఏమీ లేదు. కానీ మాకు అక్కడ ఉన్న ఆనవాళ్లు బట్టి అవి అడవి పందులు, ముళ్ళ పందులుగా పిలుస్తారు, అవి ఉన్నట్టు గుర్తించడం జరిగింది అన్నారు. అయితే అవి దాడి చేసే అవకాశం ఉంది తప్ప దాడి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు దొరకట్లేదు అన్నారు. అదేవిధంగా ఇక్కడ మన జింకలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, నక్కలు ఉన్నాయని చెప్తున్నారు. దాడి చేసే జంతువుల విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే మన అడవి పందులు చెప్తున్నారో అవి దాడి చేసే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. అధికారులు కూడా, ఒక అధికారి వన్యమృగాలు దాడి అంటారు, మరో అధికారి కిడ్నాప్ అంటారు. తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. 11 రోజు గాలింపు చర్యలు కూడా మొదలయ్యాయి. నిన్న సాయంత్రం వర్షం కారణంగా కొద్దిసేపు గాలింపు ఆపేసినప్పటికీ అర్ధరాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 25 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 15 మంది అటవీ శాఖ, హనుమాన్ దళాలు కూడా పూర్తిగా కొండంతా గాలించాయి. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎక్కడైతే 4 అనుమానిత పాయింట్లు ఉన్నాయన్నారు ఆ పాయింట్లు కూడా చెక్ చేయడం జరిగింది. ఇదిగే చిన్నారి అదృశ్యమైందా, లేదంటే ఎవరన్నా తీసుకెళ్లిపోయారా, అడవిలో పడిపోయిందా, వన్యమృగాలు దాడి జరిగిందా, ఈ కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. చిన్నారి కోసం ఆమె 6-7 నెలల చెల్లెలు, ఇంకా అమ్మాయికి పేరు కూడా పెట్టలేదు, అమ్మాయి కూడా వినిపిస్తుంది. మొత్తం మీద అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు పరామర్శకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ హోంమంత్రి వస్తారని చెప్పినప్పటికీ అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వస్తారని ఇప్పుడు ఇక్కడికి సమాచారం అందింది. రైట్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గత 10 రోజులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. సిహెచ్ అగ్రహారం చుట్టూ 1500 ఎకరాల ఫారెస్ట్ లో అడవి పందులు మాత్రమే తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వాటి పాదముద్రాల ఆధారంగా గుర్తించారు. చిన్నారిపై దాడి చేసిన ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఉండొచ్చని డీఎస్పీ తిలక్ అనుమానిస్తున్నారు. పందులు దాడి చేశాయా అనే కోణంలో అడవి మొత్తం గాలిస్తున్నట్లు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు చెప్పారు.